వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ అండ్ మ్యాస్ట్రో వీల్స్. మనమైతే నైట్ ఇండియన్ పెట్రోల్ పంప్లోనే స్టే చేసాము. అదిగో అక్కడైతే టెంట్ వేసుకున్నాము. ఇప్పుడైతే ఉజ్జయిన్కి అయితే మన జర్నీ ఇందోర్ ఇంకా ఉజ్జయిన్ పక్కనే వాటి వైపు అయితే మన జర్నీ కొనసాగుతూ ఉంది. 110వ రోజు, ఆల్మోస్ట్ 7,900 కిలోమీటర్లు అయిపోయినాయి. ఈ 109 రోజుల్లో ఎన్ని చోట్ల మనం స్టే చేసుకుంటూ వచ్చాము. మన ట్రావెలింగ్ అంటే డే మొత్తంలో నైట్ స్టే ఇవ్వడం కూడా మన ట్రావెలింగ్లో భాగమే. అలా స్టే ఇస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ఫుల్. సేవ్ వాటర్ సేవ్ ఎర్త్ సొల్యూషన్ టు పొల్యూషన్ ప్రాజెక్ట్ ఎల్ఆర్ మాస్టర్ హోమ్ కమింగ్ అంటూ మన రైడ్ ఈ పెట్రోల్ పంప్ నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాము. వీళ్ళందరికీ అయితే చాలా చాలా థ్యాంక్ఫుల్. ఇక లేట్ చేయకుండా మన రైడ్లో మనమైతే పయనాన్ని కొనసాగిద్దాం. మాస్టర్పై కలుద్దాం. తెలుసు కదా, ఇక్కడైతే కొన్ని సిటీలలో నో హెల్మెట్ నో పెట్రోల్, ఆ విధంగా అన్ని స్టేట్లలో రావాలని కోరుకుంటున్నాను. ఇక మాస్టర్పై కలుద్దాం. రైడ్లో భోపాలు, ఇందోరు, జైపూరు. భోపాల్ వద్దు బాబాయ్ వద్దు, స్ట్రైట్గా వెళ్ళిపోదాం మనం ఇందోర్ వైపుగా. జైపూర్ అంటే చూద్దాం. లేదులే, ఇక మనం వచ్చేసిన ఊర్లుగా అంటూ ఏం లేవు. వీళ్ళు థ్యాంక్ యూ చెప్తున్నారు ఈ భోపాల్ మహానగరాన్ని వదిలేసినందుకు. మనం వెళ్ళనందుకు మనమే థ్యాంక్ యూ చెప్పాలి వీళ్ళకు, ఆ మహా సిటీలోకి. భోపాల్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఉంది. మనం దేవాస్ వైపుగా మన పయనాన్ని కొనసాగిస్తూ ఈ భోపాల్ మహానగరం ఇక చివరి రోడ్డు అయితే ఇదేనో, ఆ లోపలికి వెళ్ళేది. దీనికి బాయ్ బాయ్ చెప్పేసి మనం కొనసాగిపోదాం. థ్యాంక్ యూ మీరు మా కోసం నేషనల్ హైవేస్ వేసినందుకు. కాకంటే చూడండి కచ్చా పచ్చా రోడ్లకే వీళ్ళు థ్యాంక్ యూ చెప్తూ ఉన్నారు. వెల్కమ్ టు రోడ్ సైడ్ ఎయిర్వేస్ టోల్ ప్లాజాస్. ఈ రోజుట్లోనే మార్నింగే మొదటి టోల్ ప్లాజా అయితే వచ్చేసింది. థ్యాంక్ యూ ఫర్ యూజింగ్ ట్రాన్స్టరీ భోపాల్ బైపాస్. వీళ్ళ థ్యాంక్ యూని మనం స్వీకరిస్తూ మాస్టర్తో కిసిక్ కనిపించేస్తూ మన పైన స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడైతే ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్గా భోపాల్లో అయితే దీన్ని కొత్తగా స్టార్ట్ చేశారు. ఊరు పైరి అనే ఊరికి దగ్గరలో ఈ రీసెర్చ్ సెంటర్ అనేది. ఇంక్రెడిబుల్ ఇండియా. మనమైతే ఆ భోపాల్ బైపాస్లో నుంచి వచ్చేసాము. ఇటు వెళ్తే భోపాల్ లోపలికి వెళ్ళిపోతాము. ఇంకా మనం వెళ్ళాల్సింది ద హార్ట్ ఆఫ్ ఇంక్రెడిబుల్ ఇండియా ఎంపీ టూరిజం అంటూ మనం ఇందోరు, ఉజ్జయిన్, షెరో, దివాస్ ఇవన్నీ ముందైతే షెరో మీదుగా దివాస్, ఆ తర్వాత ఇందోర్ అయినా ఉజ్జయిన్ అయినా డిఫరెంట్ రూట్లలో మన పైనాన్ని కొనసాగించేద్దాం. మనమైతే ఇక ఈ నేషనల్ హైవే పైన స్ట్రైట్ రోడ్డే దావాస్ వరకు. ఇంకా రన్నింగ్ అనేది ఉండదు, నేరుగా వెళ్తూ ఉండడమే. ఎన్ని రోజులు పడుతుందో ఏంటో మరి. వెల్కమ్ టు రోడ్ సైడ్ ఎయిర్వేస్ టోల్ ప్లాజాస్. ఈ రోజుట్లోని రెండో టోల్ ప్లాజా. టైం ఇంకా 10 కూడా కాలేదు. మరి ఈ రోజుట్లో ఇంకొకటి కూడా వస్తుందేమో చూద్దాము. ఇదైతే ఎంపీఆర్డిసి అండ్ దవాస్ భోపాల్ కార్పొరేటెడ్ వెల్కమ్ యూ. ఇక మ్యాచ్లతో కిసిక్ కనిపించేద్దాం. సూర్య వద్దామా వద్దు అంటూ ఉన్నాడు. మధ్యప్రదేశ్ స్టేట్ హైవే 28 దివాస్ 116 అలా వెళ్తూ ఉన్నాము. సూర్య వచ్చేయి సూర్య గట్టిగానే. ఇలా నేను ఎప్పుడో తీసుకున్న ఇవి తింటూ ఇక్కడ ఉన్నాను. ఇలా రోడ్డు మధ్యలో ఎక్కడో తెలియని ప్రదేశాలలో రోడ్డు పక్కన ఆగేసి ఏందో అసలుకి పనులు. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదు. తిందామంటూ వెళ్తూ ఉన్నాను అంతే. సూర్య వస్తున్నాడు, వెళ్తూ ఉన్నాడు. ఎక్కడన్నా డాబా దగ్గర ఆగేసి బ్రేక్ఫాస్ట్ లంచ్ రెండు కలిపి కొట్టేస్తే. ఇటు వెళ్ళి మనము ఇటువైపు వచ్చేసాము. ఇటు లోపలికి అయితే వెళ్తున్నాము. ఒక ప్రదేశంగా ఉంది. గూగుల్ తల్లి అదే పనిగా చూపిస్తూ ఉంది ఈ ప్రదేశము. ఆ ప్రదేశంలోకి వెళ్ళొద్దాము. అదిగో అక్కడ బోర్డుగా కూడా ఉంది ఆ ప్రదేశానికైతే. మరి గూగుల్ తల్లి అదే పనిగా చూపిస్తూ ఉంటే
పక్కనే కదా అని ఇలా వచ్చేసాను. ఇక లోపలికి అయితే వెళ్ళిపోదాం, అక్కడికి వెళ్ళి మాట్లాడదాం. ఇంకా వెళ్ళబోయే ప్రదేశం అయితే మొత్తము వెహికల్తో ట్రావెలర్ యాత్రికులతో నిండిపోయింది. మరి ఆ ప్రాంతంలో ఎట్టుంటుందో ఏంటో, అదిగో అక్కడ కనిపిస్తూ ఉంది ఒక కొండ లాంటి ఆకారము. చూద్దాం మరి అక్కడికి వెళ్ళేసి. ఆల్ ఇండియా రైడ్లో అయితే మనం ప్రెజెంట్ ఉన్నాము. శ్రీ కుబేరేశ్వర్ ధామ్ దగ్గర అయితే ఉన్నాము. ఈ ఊరుగా అయితే ఇప్పుడు నాపులకడి అనే ఊర్లో శ్రీ కుబేరేశ్వర్ ధామ్ దగ్గర అయితే ఉన్నాము. ఈ ధామ్ దగ్గరికి అయితే చాలా మంది, మొత్తం మన దేశం నలుమూలల నుంచి అయితే చాలా మందిగా వస్తూ ఉన్నారు. మరి ఇక్కడి ప్రత్యేకత ఏంటో కానీ చాలా మంది పూజలు కానీ చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ ప్రత్యేకత కుబేరేశ్వర్ అంటే మనకు తెలిసిన కుబేరుడు అని అనుకుంటున్నాను. కాకంటే ఇక్కడ విష్ణుమూర్తి పడుకొని ఉన్నారు. మరి కుబేరేశ్వర్ టెంపుల్కి, విష్ణుమూర్తికి, ఇక్కడున్న ఈ రాముని పడవ ప్రయాణానికి, ఇక్కడ ఉన్న ఈ విధమైన శివకి, ఇదైతే ఎక్కడ అమర్నాథ్ శివ అన్నట్టు, ఇక్కడ ఉన్న అయోధ్య ధాము, ఇక్కడ ఉన్న బౌద్ధిస్ట్ టెంపుల్, మొత్తం అన్ని కలయికలతో ఇక్కడ ధామ్గా అయితే ఏర్పాటు చేశారు. అటువైపుగా ఇంకా చాలా పెద్ద ప్రదేశమే ఇదైతే. దేశపు నలుమూలల నుంచే వస్తూ ఉన్నారు. చాలా రాష్ట్రాల వాళ్ళే పలకరించి మాట్లాడారు. బయట అయితే ఇంకా ట్రాఫిక్గా మామూలుగా లేదు. మెయిన్ టెంపుల్గా అయితే మరి అక్కడ అనుకుంటాను. ఆ టెంపుల్ లోపలికి వెళ్తే క్యూ లైన్లు చాలా పెద్దగానే ఉన్నాయి. ఇంకా అక్కడైతే అంతా టెంకాయలు అవి కొడుతూ పూజలు చేస్తూ ఉన్నారు ఆ ప్రదేశం దగ్గర. మనమైతే ఇంకా వెళ్దామా లోపలికి వద్దా అనే ఆలోచనలో ఉన్నాను. మొత్తానికి ఈ ప్రదేశానికి కూడా వచ్చేసాము. ఇంకైతే మన జర్నీని కంటిన్యూ చేస్తూ వెళ్ళిపోదాం. మనమైతే ఆల్ ఇండియాలో అన్ని ప్రదేశాలు చూసుకుంటూ ఈ ప్రదేశానికి కూడా వచ్చేసాము. ఇంకా ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోదాము. ఈ అట్మాస్ఫియర్లో ఇంతమందిలో అంటే మనం టెంపుల్ లోపలికైతే వెళ్ళి రావచ్చు. ఇంకైతే ఈ ప్రదేశానికి వెళ్ళిపోదాం. శ్రీ కుబేరేశ్వర్ ఈ ధామ్ని వదిలి మన పయనాన్ని కొనసాగిస్తూ వెళ్ళిపోదాం. ఇక్కడ చూస్తుంటే అమర్నాథ్ శివాని చూసినట్టుగానే ఉంది. అక్కడ చూడలేదు కాబట్టి ఇక్కడైతే చూసేసాము. ఇంకా ఇదైతే మన అయోధ్య మందిర్ అన్నట్టే. అలా ప్రతి ఒక్క ప్రదేశాలని ఇక్కడ చూసే విధంగా వాటి రూపాలు అనేవి ఇక్కడ క్రియేట్ చేశారు. ఇవన్నీ చూసేసాం, మనం ఒరిజినాలిటీయే చూసేసాం. ఇక్కడ ఈ రూపాలు కూడా చూసేసాం. ఇక ఈ ధామ్ని వదిలేసే వెళ్ళిపోదాం మనం. ఆ విష్ణుమూర్తి అయితే అక్కడ పడుకొని ఉన్నారు. ఆయన గర్భం నాభి నుంచి అయితే బ్రహ్మ పుట్టారు అనే చరిత్రగా మనకు తెలుసు. ఇంకైతే పద్మం పైన, పద్మం తన పాదాల కింద ఉంటుంది. శేషనాగు పైన పవలించి ఉంటారు విష్ణువు. ఈ దివాస్ ఇంకా 96 కిలోమీటర్లు ఉంది. ఇక్కడైతే అదే త్రిత్, బుద్ధిస్ట్ త్రిత్ కట్టేశారు. మన రైడ్లో అయితే ఈ ఊర్లింగా వస్తానే ఉన్నాయి. ఇందోర్ 127 అంట. అంటే ఇంకా ఈరోజు కాదు, రేపు కూడా కాదు, మొన్నాడు చేరుతామేమో. ఉజ్జయిని కూడా ఇంచుమించు 130, 135 అలా ఉంటుంది. నేచర్ మధ్యన వెళ్తూ ఉన్నాము. వర్ష కాసేపు పలకరిస్తూ, కాసేపు పోట్లాడుతూ, అబ్బా మామూలుగా లేదనుకో. రైన్ కోట్ వేసుకుంటూ విప్పేస్తూ అట్లుండాలి. ఒక 2 నిమిషాలు నాన్ స్టాప్గా పడిపోతుందా, రైన్ కోట్ వేసుకుంటామా, మళ్ళీ ఆగిపోయినట్టుగా ఉంటుంది. ఇంకా రైన్ కోట్ కంటిన్యూ చేద్దామంటే వేడి, అందుకు మళ్ళీ ఇప్పేసి కాస్త ముందుకు వస్తానే మళ్ళీ స్టార్ట్ అవుతుంది వర్ష. అట్ట మామూలుగా లేదు వర్ష. పంచాయతీ అయితే నేషనల్ హైవే మాత్రం స్టేట్ హైవే ఇది 28 క్లాస్గా ఉంది అక్కడక్కడ. ఇంకైతే వెదర్ కూడా కూల్గానే ఉంది. ఇప్పుడు కూడా పలకరిస్తూ ఉంది వర్ష అయితే. వెల్కమ్ టు రోడ్ సైడ్ ఎయిర్వేస్ టోల్ ప్లాజాస్. ఈ రోజుట్లోనే 3వ టోల్ ప్లాజా. దివాస్ భూపాల్ వెల్కమ్స్ యూ టోల్ ప్లాజా 3వది. అబ్బా ఇంచుమించు మనం ఒక 70 కిలోమీటర్లు కూడా రాలేదు, అయినా కానీ 3వది కూడా వచ్చేసింది.
ఇక క్లిక్ కిసిక్ కనిపించేద్దామా. వర్ష అయితే ఈ లోపలే వచ్చి ముద్దాడేసిపోయింది మనల్ని. అయితే జస్ట్ 1 కిలోమీటర్ కూడా కాలేదు, లాస్ట్ క్లిప్ రికార్డ్ చేసి అంత లోపలే వచ్చేసి వెళ్ళిపోయింది. వర్ష అయితే ఇప్పుడు లేదు ఇక్కడ, అటువైపు నుంచి వస్తూ ఉండదు. ఇంకా అట్ట ఒక చోట ఉండి ఒక చోట లేక వర్ష అయితే అబ్బా మామూలుగా కాదు. తన ప్రేమను చూడండి వచ్చేసింది. మాదిరిగా ఉండదు వర్ష, అదిగా వచ్చేసి. ఓ వర్ష అమ్మా, వీళ్ళు బుల్లెట్ల కంటే ఇంకా వేగంగా పోతున్నారు అయ్యా. వర్ష దెబ్బకు మధ్యప్రదేశ్లో మాత్రం నీళ్ళు ఎక్కడ చూసినా కానీ పుష్కలంగా ఉన్నాయి. ఇదైతే పార్బాటి రివరు. ఓ పెద్దదిగానే ఉండదు, మొత్తం ఫుల్గానే ఉన్నాయి. 2 చిన్న నదుల కలయిక ఇది పార్బాటి రివర్ అనేది. అబ్బా పిచ్చిగా ఉండదు అనుకో వర్ష దెబ్బకు. మొత్తం రాజస్థాన్లో అయితే అసలు ఎక్కడ ఏ రివర్లోనూ నీళ్లు లేవు, ఇక్కడ మాత్రం ఫుల్గా ఉన్నాయి ఎక్కడ చూసినా కానీ. వర్ష మాత్రం ఈరోజు ఆడుకుంటుంది తన ప్రేమతో. సూర్య మేఘ మధ్యకు వెళ్ళగాకు. మేఘ మధ్యకు వెళ్తే సూర్య అసలు కనిపించడమే లేదు, దాగుడు మూతలు ఆడుతూ ఉన్నాడు సూర్య కూడా. వర్ష అయితే తన చిలిపి చేష్టలుగా చూపిస్తూనే ఉన్నది, కాసేపు పలకరిస్తూ, కాసేపు పోట్లాడుతూ, కాసేపు ప్రేమిస్తూ అలా. ఇంకా సూర్య అయితే మీ చిలిపి చేష్టల మధ్య నేను ఎందుకు అడ్డంగా అంటూ దాక్కుంటున్నాడు మేఘ మధ్యన. ఇవన్నీ బ్లూ కలర్లో వేసినారు. స్టేట్ హైవే 18 అని ఆడుండది, ఒక చోట స్టేట్ హైవే 28 అని ఉండదు. కలర్ఫుల్ సూర్య మధ్యప్రదేశ్ స్టేట్ హైవే 28లో ఈరోజు అయితే వర్ష విజృంభణ మీకు చూపించలా కాదు కానీ నిజంగా ఆడుకునింది వర్ష. అయితే తన ప్రేమనంతా నా పైన చూపించింది. కాసేపు ఒక చోట ఎక్కువగా ఒక చోట తక్కువగా అట్టా నానా విధాలుగా చూపించేసింది. ఇంక ఇక్కడైతే మధ్యప్రదేశ్ టూరిజం మిడ్వే నేషనల్ హైవే 88 ట్రీట్ 01 కిలోమీటరు. అంటే వీళ్ళే నేషనల్ హైవే వాళ్ళు ఒక అదే హోటల్ మాదిరిగా పెట్టేశారు. అది ఒక చోట స్టేట్ హైవే అని, ఒక చోట నేషనల్ హైవే అని, ఏదో మళ్ళీ ఇది చూడండి. ఇక్కడైతే స్టేట్ హైవే 28గానే. ఇలా అన్ని చిన్న ఊర్లుగా, రోడ్డుగా అటు పక్కన ఒక ఊరుగా, ఇటు పక్కన ఒక ఊరుగా, చిన్న ఊర్లే ఇవన్నీ మెయిన్ జంక్షన్లుగా. ఇవి ప్రతి చోట ప్రతి జంక్షన్ దగ్గర కూడా ఒక బస్ స్టాప్గా ఉంటుంది. ఈ విధంగా అయితే బస్ స్టాప్ అటు ఏడో లోపల ఊరుగా ఇది బస్ స్టాప్గా. బాయ్ సూర్య కంటే ముందే బాయ్ చెప్పేశాము. హైవే అయితే అక్కడ ఉంది. ఇదైతే రామ్దేవ్ బాబా మందిరు. ఇక్కడైతే ఇంకా వచ్చాను, వీళ్ళని అడిగాను పర్మిషన్, సరే ఉండిపోవచ్చు అని చెప్పారు. అలా ఎక్కడైనా టెంట్ వేసుకోవచ్చు. చాలా హ్యాపీగా ఉంది. వర్ష ఎంత ప్రేమించినా ఎంత పోట్లాడినా కానీ మనకేం భయం లేదు. ఇక్కడే టెంట్ వేసుకోవచ్చు. డే 110 అయితే మనం ఆల్మోస్ట్ వచ్చేసాము భోపాల్ నుంచి ఇక్కడికి. ఈ ప్రదేశం ఊరుగా అంటే ఏదో హైవే పక్కనే. ఇంకా ఒక పెట్రోల్ పంపు అనుకున్నాను వెళ్దామని, ఇంకా 2 కిలోమీటర్లు ఉంది. అంత లోపల ఇది గూగుల్ మ్యాప్లో అయితే లేదు ఈ టెంపుల్. ఇక్కడికి అయితే వచ్చేసాను. స్టే అయితే వాళ్ళు ఇచ్చేశారు. మనం ప్రిపేర్గా ఏదో ఒకటి చేసుకొని తినేద్దాము. ఇక్కడైతే ఉండిపోవచ్చు. ఇంకైతే ఫ్రెష్ అప్ అవ్వాలి, కాస్త బట్టలు ఉన్నాయి ఉతికేసుకొని ఉండిపోదాం. ఇక్కడైతే మనం ఇవాళ డే 110 ఇక్కడైతే ముగిసింది. రేపటి మన పయనానికి ఉజ్జయిన్ని 100 కిలోమీటర్ల లోపలికే తెచ్చేసాను. వెళ్ళిపోదాం, చూద్దాం. రేపు వెళ్ళిపోదాం, లేదంటే మర్నాడు. ఈరోజైతే 93 కిలోమీటర్లు ఏమో వచ్చేసాము భోపాల్ నుంచి. చూద్దాం, ఇక నైట్ వీడియోలో కలుద్దాం. అయ్యో, ఈ ఊరైతే షేకు కిదా వచ్చేసాను. ఇంకా అన్నీ ఆ విధంగా మనమైతే ఆ విధంగా అన్నీ ఉతికేసేసి ఆరేసాను. ఇంకా ఇప్పుడు ఇక్కడ ఇది చేసుకుంటూ ఉన్నాను. ఈరోజు కూడా ఇంకా మ్యాగీ నేను. ఇక్కడైతే ఎవరు లేరు, ఇలా టెంట్ అయితే వేసేసాను. ఇక్కడ ఉన్న పూజారి కూడా వీళ్ళంతా ఎక్కడికో యాత్రకు బయలుదేరుతూ వెళ్ళిపోయినారు. మొత్తం ఎవరు లేరు అసలుకి.
మనమే వాళ్ళు వెళ్ళిపోయే వాళ్ళు మళ్ళీ మేము ఉండము వెళ్ళిపో అని చెప్పుండొచ్చు. కాకంటే మనకు వాళ్ళు లేకున్నా కానీ స్టే అయితే ఇచ్చారు. నిర్మానుషంగా గుడికి అయితే వచ్చి తాళాలు వేసుకొని వెళ్ళిపోయినారు. ఏమున్నా అంటే కెమెరాలు ఉన్నాయి, కెమెరాల్లో చూస్తూ ఉంటాంలే, నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, నువ్వు సేఫ్గానే ఉండొచ్చు అని చెప్పారు. ఇలా గురువు గారు ఉంటారు, పూజారి గారు అనుకుంటే ఆయన కూడా లేడు, వెళ్ళిపోయినాడు. ఈరోజైతే ఒంటరిగానే మనమైతే మన క్యాంపింగ్ ఈ విధంగా మాస్టర్ గారు అక్కడ, ఇంకా టెంట్ అయితే ఇక్కడ, ఇక మనం వండే తీరైతే ఇది క్లిక్ కిసిక్కే, వైడ్ యాంగిల్లో అయినా క్లిక్ కిసిక్ అనిపించేసేయాలి. ఆ విధంగా అయితే మన ట్రావెలింగ్ ఒక్కొక్క రోజు ఇలా ఒక్కొక్క ప్రదేశంలో జరుగుతూ ఈరోజు అయితే ఇక్కడ ఈ విధంగా చేసుకొని తినేద్దాం. ఎమ్మి మ్యాగీ. ఆఫ్టర్నూన్ అయితే అదే రోటీ దాలు అవే తింటూ వచ్చాను, మధ్యలో స్నాక్స్ కూడా తింటూ వచ్చాను. నైట్ పూట అయితే ఇంకా ఇదే ఎక్కడన్నా దగ్గరలో అంటే ఇంకేం లేవు హోటల్ లాంటివి, నిర్మానుషమైన హైవేనే. ఇంకా 2 కిలోమీటర్ల తర్వాత పెట్రోల్ పంపు ఒక డాబాగా ఉంది అంతే తప్ప ఇక్కడైతే ఏం లేదు. ఊరిగా అయితే లోపలికి ఉంది, ఈ ఊర్లన్నీ లోపలగా ఉన్నాయి. ఈ టెంపుల్ ఎట్టో మనకైతే నిజంగా ఎంత వర్ష వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక తిరిగి రేపటి వీడియోలో కలుద్దాం.